రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయడం లేదని ఆరోపించారు బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. రైతు గోసా బీజేపీ భరోసా కార్యక్రమంలో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లాలోని వడపర్తి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు నేతలు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పెద్ద ఎత్తున ధాన్యం కుప్పలు కనిపిస్తున్నాయన్నారు. సీఎం రేవంత్ రెడ్డి రైతు డిక్లరేషన్ను ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. కేంద్రం ఫసల్ బీమా యోజనతో రైతులకు లాభం చేయకుండా అడ్డుపడుతున్నారని ఆరోపించారు మహేశ్వర్ రెడ్డి. కానీ వాస్తవ విరుద్ధంగా ఈరోజు వాళ్ళ యొక్క అసమర్థ అడ్మినిస్ట్రేషన్ వల్ల పాలన వల్ల సరైనటువంటి ప్రణాళిక లేకుండా ఏ విధంగా కొనుగోలు చేసుకోవాలని చెప్పేసి ఆలోచన కావచ్చు, అనుభవం కావచ్చు లేని కారణంగా తెలంగాణ రాష్ట్రం రైతాంగం పూర్తిగా ఈరోజు ఇబ్బంది పడతా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ ఈరోజు రాష్ట్ర శాఖ మరి రామచంద్రరావు గారి నాయకత్వంలో, మా ఫ్లోర్ లీడర్ అసెంబ్లీ మహేశ్వర్ రెడ్డి నాయకత్వంలో మేము పార్లమెంట్ సభ్యులుగా, శాసనసభ్యులుగా, ఎమ్మెల్సీలుగా, పార్టీ నాయకులుగా ఈరోజు రైతులందరికీ కూడా ఒక భరోసా కల్పించాలని చెప్పేసి, ఎందుకంటే ఇన్ని రోజులు మరి మొన్న తిరగడం జరిగింది, ఆ రోజు కొంత కదలిక రావడం జరిగింది. మళ్ళీ ఈరోజు మేము ఇక్కడ వస్తూ ఉన్నామంటే మేం చెప్పడం కాదు, రైతులు చెప్తా ఉన్నారు. సార్ మీరు వస్తున్నారంటే 2 లారీలు వచ్చినాయి, ఇన్ని రోజులు ఒక్క లారీ కూడా రాలేదు, ఎత్తలేదు అని చెప్పి చెప్తా ఉన్నారు ఈ ప్రభుత్వానికి. ఎందుకంటే నూకలు చెల్లినాయి ఈరోజు రైతాంగం అందరూ కూడా. ఎందుకంటే అనేక ఈ కొనుగోలు విషయమే కాకుండా అనేక విషయాలపైన మోసం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన రైతులు ఆలోచించాలని చెప్పేసి ఎందుకంటే ఇంకొక 4-5 రోజుల్లో మెరుగు వచ్చే కార్యక్రమం, మాన్సూన్ వచ్చే కార్యక్రమాలు ఉన్నాయి.